రాధా ఏంటి డల్గా ఉన్నావు? మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది కార్తీక్. ఏమన్నారు? ఇక పైన నీతో మాట్లాడొద్దు అన్నారు. ఇక పైన నాతో మాట్లాడదన్నారా? కొన్ని కింద మాట్లాడు పైన మనిషి. హలో డాడీ, ఇక పైన కార్తీక్ తో మాట్లాడొద్దు అన్నారు కదా, కొన్ని కింద మాట్లాడుకోవచ్చా? ఏమన్నారు? మాట్లాడుకోమన్నారు. అవునా? ఐ లవ్ యూ. పాడు. నా మది నిన్ను పిలిచింది గానమై వెను గానమై. కార్తీక్ ఏం చేస్తున్నావు? నువ్వే పాడు అన్నావు. ఇందుకే నేను బైక్ కొనుక్కోమంది, నువ్వు ఇంకా ఆటోనే కొనుక్కొని నడుపుతున్నావు. నేను కొన్నది బైకే, కాకపోతే ఇంకో టైర్ యాడ్ చేసాను, ఆటో అయిపోయింది. నువ్వు ఇలానే పంచులు వేసుకుంటుండు. మన విషయం మా ఇంట్లో కవర్ చేయడానికి నా తలపానం తోకొచ్చింది. రాధానికి తోకుందా? ఏం చేస్తారు ఇక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు? నాకు ఆన్సర్ చెప్పండి. మా దగ్గర ఆన్సర్ లేదండి, 100 ఉంది. నాకు ఇదే ఆన్సర్ కావాలరా. హలో హలో కార్తీక్, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను పార్క్ లో ఉన్నాను. ఏంటి గుసగుసల పార్క్? అవును కార్తీక్. ఆ పార్క్ లో ఎక్కడ ఉన్నావు? పొదలో ఉన్నాను. నీళ్ళు అక్కడ పొదలు ఏం చేస్తున్నావు? నీకోసం వెయిట్ చేస్తున్నా కార్తీక్, త్వరగా నీతో మాట్లాడాలి. నువ్వు రావద్దు, ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపో. నువ్వు రాకపోతే నేను మీ ఇంటికి వెళ్తాను. అమ్మమ్మ మా ఇంటికి కాదు, సుధీర్ గారు చాలా డేంజర్, వస్తున్నా నాకు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వచ్చాడు, వాడికి తెలిసిన విషయం చాలా పెద్ద విషయం అయిపోద్ది. చిన్న బాబు ఏం చేస్తాడు? మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అంటే చిన్నడు కాదు, వాళ్ళ బాబు పెద్దోడు. ఓ అలాగా, ఓకేనా? త్వరగా రా. 5 minutes వచ్చేస్తాను. నువ్వే సడన్ గా ఇక్కడ? కార్తీక్, నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసిపోయింది. ఏమన్నారు? వెంటనే నాకు పెళ్లి చేస్తా అంటున్నారు. అవునా? సరే పెళ్లి పిల్లలు వస్తాను, ఓకేనా? నీతో మాట్లాడాలి కార్తీక్. ఇక్కడ కూర్చో మాట్లాడదాం, ఇది వాస్తు బాగుంటది. ఈ పొదనకాలు ఎవరు కనిపించం కూడా. 10 నిమిషాలు అన్నాడు, ఇంకా రాలేదేంటి? కార్తీక్ ఏంటి కార్తీక్ టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడుతున్నానా? ఇప్పుడు నీ మీద పడతాను చూడు. తెల్లాడు ఏంటో, ఎప్పుడు పడదో తెలియదు. ఫ్లవర్స్ అంట. సారీ డిస్టర్బ్ చేస్తే. చెల్లాయి టైం ఎంత? ఏమైనా టైం ఎంత అండి? 10 నిమిషాలు వచ్చేస్తాను చెప్పు. 10 నిమిషాలు వచ్చేస్తారంట. 10 నిమిషాలు ఓకే. 10 నిమిషాల్లో రావడం ఏంటి? 10 నిమిషాలు రావడం. అదే టైం 10 అని చెప్పు. టైం 10 అయిందట. ఓ అలాగా, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సారీ అండి. 10 ఏమే లక్ష్మి వెళ్ళిపోయిందా? లక్ష్మి ఏంటి? బాబయ్యా బాబయ్యా. ఎవడా నీకు బాబాయ్? వెళ్ళి మీ పిల్లి అడుగు చెప్తాది. అది బాబాయ్ వేరు బాబాయ్, ఇది బాబయ్యా. ఏంటి? ధర్మం చేయండి బాబయ్యా. ధర్మం చేయడానికి న్యాయం చేయడానికి నేను జడ్జినా? వెళ్ళి అడుకో. నేను కాలేజ్ చేతులు బాగా ఉన్నా కదా, పని చేసుకోండి. ఏంటి బాగా పని చేస్తున్నాను బాబయ్యా. ఎంత సంపాదిస్తున్నారా? రోజుకి 500 బాబయ్యా. రోజుకు అంటే నాకు 12,000. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? భయ్యా, ఎవరికైనా మొక్కలో ముక్కు ఉంటుంది భయ్యా, దీనికేంటి భయ్యా ముక్కు చుట్టూ మొక్క. నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఎక్కిస్తావు? మంచి టేస్ట్ బాబయ్య. నేను అనుకోవడం మానేస్తాను బాబయ్య. నీకు అప్పుడు చెప్పాను ఆ ముక్కుకి ఏదో చేయించమని. ఎంత చూడు, మొహం అంతా ముఖ్యం ఉంది. కూర్చో. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే వచ్చేస్తాను. 5 minutes వచ్చేస్తాను. నేను వెళ్ళిపోతాను. లేకపోతే వచ్చేస్తాను. త్వరగా రా. వచ్చేస్తాను. రాదా? రాధా ఏంటి? లక్ష్మి. అదే నీకు ఫోన్ రాదా? ఫోన్ వస్తుంది నాకు. వస్తుందా? నాకు ఫోన్ వచ్చింది. ఒక పని ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళు బాబు వచ్చాడు, వాడిని చూసి వస్తాడు. మళ్ళీ ప్రాబ్లం తెలిస్తే. ఇప్పుడే వచ్చారు కదా. ప్లీజ్ ప్లీజ్ ఒక 5 minutes వచ్చేస్తాను. ఒక ముద్దు. ముక్కు పక్కనట్టు. లక్ష్మి రాధా. లక్ష్మి ఏంటి? అదే చూడండి, లక్ష్మీదేవిలా ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ రాజు. రాజు ఆడేవాడు అంటే నువ్వు మహారాజు అని చెప్తున్నా కార్తీక్. ఇదేమన్నా మెయింటైన్ చేస్తుంది ఏంటి? దొంగ ఏంటమ్మా నన్ను వదిలేసి ఎటు వెళ్తున్నావు? బాబా బాబయ్యా. ఎవడ్రా మళ్ళీ బాబాయ్ అని? ధర్మం చేయండి బాబయ్యా. డబ్బులు వెళ్ళు. బాబయ్యా ఏంట్రా హీరో. ఏంట్రా వాయిస్ చేంజ్ అయింది? అమ్మాయి చేంజ్ అయింది. అమ్మాయి చేంజ్ ఏంటి? 2 minutes. ఓకే వెళ్ళరా. ఈ 50 తీసుకొని వెళ్ళిపో. ఆ పొదలకి దగ్గరే ఉంది బాబయ్యా. ఇగో 20 తీసుకెళ్ళిపో. ఇంకా దగ్గరగా ఉంది బాబయ్యా. ఈ 500 తీసుకొస్తారేనా? కనిపించట్లేదు భయ్యా, ఇంకో పద నాకు. బాగా యాడ్ చేస్తున్నారా? థ్యాంక్ యూ బాబయ్యా. ఓకే. ఎటు వెళ్ళకు. మళ్ళీ ఏంటి? మళ్ళీ ఫోన్ ఒక నిమిషం. హలో, ఎక్కడున్నారండి? త్వరగా రండి, మీకోసం వెయిట్ చేస్తున్నారండి. త్వరగా రండి. కార్తీక్ మళ్ళీ ఏమైంది? చాలా ఘోరం జరిగింది. ఏం జరిగింది?
సిగ్నల్ అనట్లేదు, పక్కన మాడి చూస్తాను. ఒక్క ముద్దివ్వా, ఒక 100 ఇవ్వా, ఒక్క ముద్దివ్వా, ఒక 100 ఇవ్వా. 100 కాడ ముద్దు కావాలా? ఎవడ్రా బందాకో మళ్ళీ చిల్లి గవ్వలేదు ఇంత ఇవ్వడానికి. నాకు దగ్గర రింగ్ లేదు బాబాయ్. నీకు రింగ్ ఇస్తే నా దగ్గర రింగ్ ఉండదురా. తర్వాత అది ఉంది బాబాయ్. సరే ఈ రింగ్ తీసుకో. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ ఎవరు ఊరిని పిలిచా పలుకుతలేదని. ఏరా అర్థమైంది. నీకు ఆన్సర్ కావాలా మెల్ల చైన్ కావాలా? చైనే కావాలి బాబాయ్. మరి డైరెక్ట్ చైన్ అడగచ్చు కదా. డైరెక్ట్ ఇచ్చొచ్చు కదా బాబాయ్. ఇటుపక్క రావద్దురా ప్లీజ్. సరే బాబాయ్. ఏమండి నువ్వు అటుపక్క 5000. ఏమండి మీ చైనీదండి? పాప అడుక్కున్నాడికి సైకిల్ చైన్ లేకపోతే చైన్ ఇచ్చేసానే. మా చేతికి ఉంగరం ఏది? ఆడికి ఫోన్ కి రింగ్ రాకపోతే రింగ్ ఇచ్చేసానే. ఆగే ఏమండి మీరు దేవుడు అండి. వస్తే 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 ఆ ముక్కుతో ఉన్న ఆక్సిజన్ అంతా నువ్వు పీరితే నాకు ఆక్సిజన్ అందట్లేదు అక్కడ. మన ఇంటికి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉందాం. సీనియర్ ఎంట్రీ మర్చిపోయాడు. బాబాయ్ పిచ్చి తప్పింది బాబాయ్. ఎప్పుడు అంటారు ఇవ్వాలి? ప్రాబ్లం ఏం చెప్పు. అడగకూడదు కాదు. అరుస్తున్నంటే ఏం కావాలి చెప్పరా. ఇచ్చే ఏదోటి. ఏంటి ఏదోటి ఇంట్లో పెళ్ళం లేదు, ఊరెళ్ళింది, ఏదో దాన్ని పంపించి దీన్ని మాత్రం వద్దురా బాబు. ఏరా నీకు పిల్లలు లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ పంపించబడ్డాను. సంగతి తెలుస్తారా? ఏమండి అటుపక్కన మాట్లాడు. ఫస్ట్ నుంచి ఇంతేనా మధ్యలో పెరిగిందా ముక్కు నీకు? అలా పెరుగుతూ పెరుగుతూ ఇంత అయిందండి. ఏమండి ఏం చెప్పు. రిలాక్స్ అవ్వండి. సరే టైం ఎంత చెల్లే? ఏమండి టైం అంటే ఎంత అవుతుంది? నా టైం పోలేదని చెప్పు. నీ టైం ఎందుకు బాగుంటదిరా? అదేలా నచ్చిందిరా? ఒక్కడి సాగు. ఎవరే నువ్వు? ఒక్కడి సాగు. దీని మొహంలో ముక్కు తప్ప మొహం కనిపించట్లేదురా. ఇదేలా నచ్చిందిరా? ఫ్యూచర్ లో కారు కొనుక్కుంటే పార్కింగ్ ప్లేస్ బాగుంటుందని గుర్తేసుకున్నాను. 5000 అంటే నెలకి 12,000. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది. నా కాలేజెస్ అన్ని ఇలాగే అయిపోయాయండి. ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ. అందుకే ఇక్కడ పని ఉండి అయిపోయిన ఆఖరికి. చదువుకుంటే బాగుండేది. అప్పటికి అమ్మ చెప్పారు చదువుకోరా 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 అని. చదివా ఒక్కొక్క క్లాస్ 4-5 సార్లు. వాళ్ళని చెప్పాలి కదా పాస్ అయ్యేలా చదవమని. వాళ్ళకి క్లారిటీ లేదు, నాకు చదువు లేదు. వయసు మించిన పాట అసలే ఉంటది. సారీ అండి. తుడిచావా? తుడిసి మొత్తం మొత్తం ఎదవేసాలు ఎక్కువ నా దగ్గర. వెళ్ళి టీ తీసుకురా. ఇంకా తాగల సౌండ్ ఇచ్చా. అయ్యో ఏంటి అంత చల్లగా ఉంది? ఇలా మొహం మీద వేస్తే కాలిపోద్దని చల్ల తీసుకొచ్చా. అంటే అంటే ఇలాగ నా మీద వేస్తారు కదా, వేడిగున్న నా మీద వేస్తారు, చల్లగున్న నా మీద వేస్తారు, షుగర్ ఎక్కువ నా మీద వేస్తారని చల్లగా తీసుకొచ్చా కాఫీ. అన్నింటికి రెడీ అయిపోయావు. దా పొజిషన్ వచ్చి టిఫిన్ చేస్తావా? నేను చేసిందా మీకు చేయవలసిందా? నేను చేయాల్సిందే. ఇడ్లీ చేసండి. రోజు ఇడ్లీనా? ఏం మార్చవా? సరే ఇడ్లీ తానొచ్చు. దోశ తెచ్చేంట్రా? ఇప్పుడు దోశ తెచ్చినా పూరి తేదని కొడతారు, పూరి తెస్తే దోశ తేదని కొడతారు, ఎత్తే కొడతారు కదా. రండి పొజిషన్. ఆహా అంటే కొట్టి చోట రెడీగా ఉన్నాడు. ఇంకెందుకు తా పొజిషన్ తీసుకో. అయిపోయింది అనుకున్నా, అయిపోయింది అనుకున్నా. ఇక్కడ అమ్మా ఏంటమ్మా? నాకు ఇంకా బెడ్ కాఫీ ఇవ్వలేదే. మా కూతురు ఇంకా బెడ్ కాఫీ ఇవ్వలేదు. నువ్వు ఇంట్లో బెడ్ కాఫీ లేదండి. మరేముంది? బ్రూ కాఫీ ఉంది.
అమ్మమ్మ ఏంటమ్మా అరే ఒకటే డైలాగ్ ఉంది. అమ్మమ్మ ఏంటమ్మా నాకు పాలు ఇవ్వలేదు. మా మనోడు ఇంకా నువ్వు పాలు లేదా? పాలు నేను ఎత్తండి గేదె ఇస్తుంది కదా. మా మనోడికి స్కూల్ టైం అవుతుంది, వెళ్ళి స్నానం చేయించు. రానన్న నాకు కూడా టైం అవుతుంది, వెళ్తాను బయటకి. నేను మీకు స్నానం చేయించేస్తాను. వెళ్ళి చేయించు పద. ఏమండి బ్యాంక్ మేనేజర్? నేను కాదు బ్యాంక్ మేనేజర్. నేను చెప్పేది కూడా నేనేం చెప్తా ఉండా. నువ్వు అలా కనిపించట్లా. నువ్వు టీం లీడర్ నాకు కనిపించే ఆ ప్రాపర్టీ ఎందుకు ఇంతకు లోన్ శాంక్షన్ అయింది కదా? శాంక్షన్ అయింది చూడు. ఎందుకు అలా కుట్టుకుంటున్నావు? నాకు ఒక మేనేజర్ కావాలి కదా. టీ కావాలా కాఫీ కావాలి సార్? నీకు లోన్ కావాలా? నేను కొడతానండి. లోన్ శాంక్షన్ అయింది కదా? లోన్ శాంక్షన్ అయిందండి, కానీ మీ అల్లుడు సంతకం పెడితే కానీ కుదరదు. ఇది అల్లుడు సంతకం? మేము పెట్టాం సంతకం. మీది భలే ఉన్నా తెలుసా సంతకం. ఒకసారి అల్లుడిని పిలిపించండి. అల్లుడు ఎందుకు ఇప్పుడు? అల్లుడు సంతకం పెట్టకపోతే నేను శాంక్షన్ చేయను, మా ఆవిడ ఫంక్షన్కి వెళ్ళను, అంతే. పో. సరే పిలుస్తాను. అల్లుడు ఆడే మా అల్లుడండి. ఈయన మీ అల్లుడా? అవునండి. మనిషి ఇంత శుద్ధంగా ఉన్నాడు, చేతగాని పనులు ఎందుకు చేపిస్తున్నావు నువ్వు? టీ కావాలా కాఫీ కావాలా మీకు? సంతకం కావాలా? ఎక్కడ పెట్టాలి చెప్పండి. ఇక్కడ పెట్టా. ఓ నీ అమ్మ పాడు ఎంత మష్టంగా పెడుతున్నావు, ఈ పనులు ఎందుకు చేపిస్తున్నావు వాడి దగ్గర? నీకు పెళ్ళి అయిందా? నాకు కాలా. ఇప్పుడు చెప్పు. అయింది. నీకు అత్తగారు ఉన్నారా? ఉంది, ఈ మధ్య రీసెంట్ గా పోయింది. పోయిందా? బతుకుంటే నీకు తెలిసేది. ఏమైందా? ఇల్లరికం పేదగారు రెండు ఒకటేరా. పేదగారు అంటే అభి స్కిట్ రా, నెమ్మది ఎలాగో నెట్టుకు రావచ్చు. ఇల్లరికం చేసి స్కిట్ చాలా కష్టం రా. సరే ఎంతకు లోన్ శాంక్షన్ అయింది కదా? లోన్ శాంక్షన్ అయింది. సరే ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాలు. ఇప్పుడు లోన్ కట్టకూడదంటే ఏం చేయాలి? లోన్ తీసుకోకూడదు. ఇప్పుడు లోన్ మధ్యలో మనం ఆపేయాలంటే ఏమైనా ప్రాసెస్ ఉంది సార్? ఏమిలే, మీ ఇంట్లో ఎవడో కూడా పైకి పోవాలా. పైకా? వెళ్తాను సార్ పైకి. యాడికే? నేను వెళ్తాను థర్డ్ ఫ్లోర్. యాడికి నాకు అర్థం కాదు. అంటే పైకి వెళ్ళమనగా మా సెకండ్ ఫ్లోర్ లో ఖాళీ ఉంది, దాంట్లో వెళ్ళిపోతాం. నేను చెప్పేది మేడ మీద పైకి కాదు, కింద పడి సస్తావు చూడు, అప్పుడు పైకి పోతాను. ఆ పైకి ఇప్పుడు ఎవడో ఒకడు పోతే లోన్ కట్టవసరం. అంతే. అంతే కదా? ఈ మధ్యలో నేనే పోతా. పోరా. ఓకే ఓకే మంచిది. ఎవడో కూడా పోతే లోన్ కట్టాలి. మా అత్తమ్మ నేస్తే పని అయిపోద్దిగా, 1 కోటి రూపాయలు మిగులుతుంది మనకి. ఈ ఆయిల్ వేద్దాం, కాలు జారి నడువు పోతుంది. అత్తమ్మ పాలు అడిగారు కదా, రండి తీసుకోండి వచ్చి. అల్లుడు గారు తెచ్చారా? తెచ్చానండి. అబ్బా బాగా అలసిపోయాను, అసలు ఏమో అర్థం కావట్లేదు అల్లుడు గారు. ఏంటో ఏ పాలు తెచ్చావు ఇంతకి? మంచి పాలు తెచ్చానండి. అవునా? ఏంటో ఆయిల్ పెట్టుకుని చాలా రోజులు అయింది తలకి. ఏంటి అల్లుడు కింద పంపేసావు ఆయిల్? తలకి రాసుకుంటారని. వెళ్ళి పాలు చేశారు ఇప్పుడు. పాలు సరే. నన్నే చంపుదాం చూస్తా. ఇప్పుడు చూడరా, కరెంట్ షాక్ పెట్టి చంపేస్తాను నేను. అల్లుడు గారు. అత్తయ్య గారు. బాగా ఒక్కుపోస్తుందమ్మా, కొంచెం ఆ ఫ్యాన్ స్విచ్ చెయ్యి. ఫ్యాన్ స్విచ్చా? అబ్బా అత్తయ్య మెయిన్ వేస్తే షాక్ కొడుతుంది. పాలలో విషం కలిపి ఈ ముసలు తాగి చచ్చిపోవాలి. అల్లుడు పాలు రెడీయా? పాలు రెడీ అత్తయ్య. సరే అమ్మా, తీసుకురా ఫాస్ట్ తీసుకురా. అత్తయ్య ఈ కూరలోకి ఎలా కోయమంటారు, ఇలా కోయమంటారా? ఎలగొలక్కోయ్ వెళ్ళు. నేను కోసి చూపిస్తా. అమ్మా సన్నిగాడేడి? సన్నిగాడు బయటికి వెళ్ళి పాలు పెట్టి ఇక్కడ. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? చింతనే కొట్టాడా? ఎందుకు కొట్టాడు? వచ్చి కొట్టాడు. ఎలా కొట్టాడు అర్థమైనట్టు చెప్పు. ఇది నేను మమ్మీ చింటన్నా ఎదురుకు వస్తే తీసుకొని ఇలా కొట్టాడు. నేను ఇలా పారిపోయి వస్తే ఇంట్లో కూర్చొని ఆడుకోకుండా బయటికి వెళ్ళి ఆడమన్నారు. పాలు తాగు. పసిపిల్లాడు తాగనివ్వండి. అదే ఫస్ట్ మీరు తాగండి. మీరు అంటే నాకు ఇప్పుడు తాగలేదు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నాండి? ఏమైంది? పాయిజన్ కదా అది. మరి మీరు షుగర్ వేసుకున్నారు. ఇంకా లాభలేదు, మన పాత ఫార్మేటే. నేను బ్యాంక్ మేనేజర్ని. సార్ నమస్తే సార్. ఏం సార్? కోటి రూపాయలు ఉంది.